శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ 4 లేన్లుగా ఉండబోతున్నదట. ఇప్పుడు శ్రీశైలం పోవడానికి డైరెక్ట్ దారేదో హైవే వేస్తున్నారు. ఒకే పిల్లర్ పైన 2 ప్రొవిజన్లు, 4 లేన్లు, కొత్త డిపిఆర్ అట. మోర్త్ నుంచి ఎన్హెచ్ఏఐకు ప్రాజెక్టు బదిలీ అయిందట. క్షేత్రస్థాయిలో పర్యటించిన ఎన్హెచ్ఏఐ బృందం మన్ననూరు పాతాళగంగ 54 కిలోమీటర్ల మేర కారిడార్. గతంలో 2 లేన్లకు 7,668 కోట్లతో ప్రతిపాదన. భవిష్యత్తు దృష్ట్యా 4 లేన్లకు పెంచాలని నిర్ణయం. సో ఇప్పుడు ఇదంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో. ఇప్పుడు మనం ఆ మన్ననూరు వరకు పోవడం ఒక ఎత్తు అయితే, అక్కడి నుంచి వెళ్ళడం ఇంకా పెద్ద టాస్క్ ఇక అది. సో ఆల్మోస్ట్ సమయం అంతా గడిచిపోతుంది. సో ఆ ఏరియా మొత్తానికి ఒక 4 లేన్లతో రోడ్డు వేయబోతున్నారట. శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్ పైన కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 2 లేన్లుగా నిర్మించాలి అని భావించిన కారిడార్ను 4 లేన్లుగా నిర్మించాలని నిర్ణయించింది. అలాగే ఈ ప్రాజెక్టును కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నుంచి భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు బదిలీ చేసింది. ఈ ప్రాజెక్టు మంజూరైనప్పటి నుంచి మోర్త్ తెలంగాణ విభాగమే అన్ని వ్యవహారాలు పరిశీలిస్తోంది. అయితే ఆమనగల్, డిండి, అలాగే డిండి నుంచి ఎలివేటెడ్ కారిడార్ ప్రారంభమయ్యే మన్ననూరు చెక్పోస్ట్ వరకు ఉన్న రోడ్లతో పాటు కారిడార్ అవతలి వైపు పనులన్నీ కూడా ఎన్హెచ్ఏఐ పరిధిలో ఉన్నాయి. ఈ మధ్యలో 54 కిలోమీటర్ల మేర ఉన్న కారిడార్ మాత్రమే ఈ మోర్త్ పరిధిలో ఉన్నది. అయితే అన్ని రోడ్లు ఒకే విభాగం పరిధిలో ఉంటే ప్రాజెక్టుల సమగ్ర నివేదికల నుంచి టెండర్ల దశ వరకు సమావేశాలు, ఇతరత్రా టెక్నికల్ వ్యవహారాల పర్యవేక్షణకు అనువుగా ఉంటుందని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో ఈ ఎలివేటెడ్ కారిడార్ను ఎన్హెచ్ఏఐకు బదిలీ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వైల్డ్ లైఫ్ బోర్డు సభ్యులతో కలిసి ఎన్హెచ్ఏఐ తెలంగాణ విభాగం క్షేత్రస్థాయిలో పర్యటించిందట. సో దాదాపు 2 లక్షల చెట్లు తొలగించాల్సిన పరిస్థితి వస్తుందట. 2 lakhs. హైదరాబాద్ నుంచి డిండి, మన్ననూరు, శ్రీశైలం మీదుగా ఆంధ్రప్రదేశ్ వెళ్లేందుకు ప్రస్తుతం గంటల తరబడి ప్రయాణించాల్సి వస్తున్నది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు తుక్కుగూడ దగ్గర ఓఆర్ఆర్ దిగిన తర్వాత నుంచి డిండి వరకు ఒక రోడ్డును ఎన్హెచ్ఏఐ ప్రతిపాదించింది. ఆ తర్వాత కొంగరకలా నుంచి ఆమనగల్ వరకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డును ప్రతిపాదించింది. ఆమనగల్ నుంచి మన్ననూరు చెక్పోస్ట్ వరకు మరో రోడ్డును ఎన్హెచ్ఏఐ ప్రతిపాదించింది. మొత్తం 3 రోడ్లైనాయి. ఫలితంగా ఏపీకి వెళ్లేందుకు ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది. మన్ననూరు నుంచి శ్రీశైలానికి దగ్గరలోని పాతాళగంగ వరకు రిజర్వ్ ఫారెస్ట్ ఎక్కువగా ఉండడంతో సాధారణ రోడ్డుకు బదులుగా 20-25 అడుగుల ఎత్తులో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని గతంలోనే నిర్ణయించారు. ఫారెస్ట్ కాబట్టి ఈ మేరకు 2 లేన్లతో కూడిన కారిడార్ నిర్మాణానికి 7,668 కోట్లు అవసరమని డిపిఆర్ పేర్కొన్నది. అయితే తాజాగా ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు ఎన్హెచ్ఏఐకి కేంద్రం బదిలీ చేసింది. దాంతో ఎన్హెచ్ఏఐ తెలంగాణ విభాగం అధికారులు వైల్డ్ లైఫ్ బోర్డు సభ్యులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు. భవిష్యత్తులో పెరగబోయే ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ప్రతిపాదించిన 2 లేన్లను 4 లేన్లుగా చేస్తే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చారు. ఇందుకోసం 2 వైపులా ప్రయాణం సాగేలా పేవ్డ్ షోల్డర్లతో ఒకే పిల్లర్ పైన 2 ప్రొవిజన్లు ఇచ్చే అంశాన్ని అధికారులు పరిశీలించారట. కారిడార్ను మొదట 2 లేన్లుగా నిర్మించి ఆ తర్వాత మరో 2 లేన్లతో కూడిన రోడ్డు వేస్తే ఎలా ఉంటుందన్న అంశం కూడా చర్చకొచ్చింది. కానీ ఇప్పుడు 2 లేన్లుగా నిర్మాణం చేపడితే ప్రాజెక్టు పూర్తయ్యేలోపు ట్రాఫిక్ పెరుగుతుంది. మరోసారి 2 లేన్లు నిర్మాణం చేపట్టాలంటే మళ్ళీ టెండర్లు సహా ఇతరత్రా టెక్నికల్ అంశాలపైన చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకేసారి 4 లేన్లతో నిర్మాణం చేపడితే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగాన్ని మొదట 4 లేన్లుగా నిర్మించాలని భావించిన ప్రాజెక్టు పూర్తయ్యేలోపు ట్రాఫిక్ పెరుగుతుందన్న భావనతో 6 లేన్లుగా నిర్మించాలని నిర్ణయించి తదనుగుణంగా టెండర్లు సవరించారు. ఇదే విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఇప్పుడు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ను సైతం 2 లేన్లకు బదులుగా 4 లేన్లుగా నిర్మించడమే మంచిదన్న విషయాన్ని కేంద్రానికి తెలియజేయబోతున్నారట. ప్రాజెక్టు ఎన్హెచ్ఏఐ పరిధిలోకి రావడంతో ఈ అంశాలన్నింటినీ పొందుపరుస్తూ కొత్తగా మరో డిపిఆర్ను సిద్ధం చేయబోతున్నారు. కారిడార్ నిర్మాణంతో దాదాపు 2 లక్షల చెట్లపైన ప్రభావం పడుతుందట. సో దీనికి 50% ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తామని చెప్పిందట. ఇందులో సుమారు 2,541 కోట్లను అంటే 33% నేరుగా ఇస్తారట. మిగిలిన 17% సంబంధించి ప్రాజెక్టు నిర్మాణంలో వినియోగించే సామాగ్రికి పన్ను రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందట. అప్పుడు అది 2 లేన్స్కి సంబంధించి ఇప్పుడు 4 లేన్స్ అయింది కదా, ఇంకా పెరుగుతుంది అది. సో ఇది ఆంధ్రప్రదేశ్కి అండ్ దాంతోపాటు శ్రీశైలం వెళ్ళడానికి దారులు అన్నమాట. నెక్స్ట్ మిగతా వార్తల్లో